హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్రా ఛానల్. ఏంటి ఇవాళ వీడియో ఏంటని అనుకుంటున్నారా? నేనైతే మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. హెయిర్ ఆయిల్ అంటే ఫ్రీక్వెంట్లీగా మేము ఇంట్లో వాడే హెయిర్ ఆయిల్. చుండ్రున్న హెయిర్ ప్రాబ్లమ్స్, ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బెస్ట్ సొల్యూషన్. పిల్లలకు కూడా ఇట్లా చుండ్రులాగా ఇలా వస్తాయి కదా, పిల్లలకు కూడా చాలా మంచిది. నేనైతే ఇది పట్టించుకొచ్చిన నేను షాప్ లో, ఆర్గానిక్ షాప్ లో. ఇవి కోకోనట్ ఆయిల్. అది వాళ్ళు ఏంటంటే మంచిగా అది ఫ్రీడమ్ ఇట్లా చేసిర్రా, ఇది ఫిల్టర్ చేసి ప్యాక్ చేసి ఇచ్చిర్రా. ప్యూర్ అన్నమాట, ఇది చాలా ప్యూర్. దీంతో నేను హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో మీకు చూపిస్తా. దీనివల్ల మనకి చుండ్రు ప్రాబ్లమ్స్ అయినా, హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అయినా, ఇప్పుడు చాలా మందికి హెయిర్ లాస్ అవుతుంది. అలాంటి వాళ్ళకైనా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దీనికి ఏం లేదు పెద్ద ఇంగ్రీడియంట్స్. మెంతులు ఒక 2 టీ స్పూన్లు మెంతులు తీసుకున్నా. అండ్ ఇవి మందార పూలు ఉంటాయి కదా, మందార పూలు తీసుకున్నా. ఆకులు. ఆయిల్ ఎలా చేయాలో చూడండి. నా ప్రాసెస్ లో ఆయిల్ మేము ఫ్రీక్వెంట్ గా ఇలాగే వేసుకుంటాం ఇంట్లో. మమ్మీ వేస్తుంది, ఇలాగే వేసి పెడుతుంది. ఈ ఆయిల్ యూజ్ చేస్తాం. హెయిర్ అనేది స్మూత్ గా మంచిగా సిల్కీగా అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఆయిల్ కాకుండా గానీ పొనకచ్చుకునే డబ్బది కూడా వాడుకోవచ్చు. ఈ ఇలా ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరి నూనె, మనము పారాషూట్ అవి ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఆయిల్ పట్టించుకోండి. సరే, ఈ ఆయిల్ రెడీ చేయడానికి ముందుగా బాండి పెట్టేసుకొని, ఇది కోకోనట్ ఆయిల్ నేను ఫ్రెష్గా ఆర్గానిక్ షాప్లో తీసుకొచ్చాను అన్నమాట. ఒక 500 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ని మొత్తం ఆ బాండీలో పోసేసుకొని మనం లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టకూడదు. మనం ఎందుకంటే ఈ మందార పూలు ఆకులు వేస్తాం కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇది వన్స్ మనము ఆయిల్లో వేసామంటే పక్కకి వెళ్ళొద్దు, కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి మాడిపోవద్దు అన్నమాట. మందార పూలు అనేవి మాడిపోవద్దు, కొద్దిగా అందులో ఆయిల్లో మగ్గితే సరిపోతుంది అన్నమాట. మందార పూలు అండ్ ఆకులు ఒక 4-5 ఆకులు, ఒక 3-4 మందార పూలు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఒక 5 minutes అలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్ మీద చేసుకోండి, అప్పుడే మనకి చక్కగా ఆయిల్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఆఫ్ చేసిన తర్వాత, చల్లారిన తర్వాత మనం గ్లాస్ బాటిల్లో తీసేసుకోవడమే. గ్లాస్ బాటిల్లో తీసుకొని మనము హెయిర్కి అప్లై చేస్తే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అండ్ సిల్కీగా చాలా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మన హెయిర్ పెరగడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ మందార పూలల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. వైటమిన్ ఏ, సి, ఎమినో యాసిడ్స్ మీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. హెల్దీ హెయిర్ అంటే బేబీ హెయిర్ అనేది రావడం నేనైతే అబ్జర్వ్ చేశాను. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. మీరు కూడా ఇలా చేసుకొని మీ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది పాదాల పగుళ్ళు, అంటే పాదాలు పగులుతూ ఉంటాయి కదా, నైట్ పడుకునే ముందు పాదాలకి అప్లై చేసుకొని పడుకుంటే మనకి పగుళ్ళు కూడా తగ్గుతాయి అన్నమాట. నేను డైలీ వేస్తాను, నేను యూజ్ చేశాను, నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్. ఇలా వన్స్ మనం ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము హెయిర్కి అప్లై చేసేసుకుంటే, అండ్ డైలీ నైట్ కూడా పాదాలకి అప్లై చేసుకోండి. మీరు రిజల్ట్ అనేది చూస్తారు. నాకైతే రిజల్ట్ చిన్నపిల్లలకి ఇలా క్రాడల్ క్యాప్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అది కూడా తగ్గిపోతుంది అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్లో చుండ్రు కూడా ఉండదు, చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఆయిల్ యూజ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.